ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, నరదృష్టి నివారణ, కాళభైరవాయై నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, ఎవరిపైనను గ్రహణం దోషం లేకుండా, గ్రహణం యొక్క శూల ఎవరిపైన పడకుండా అందరికీ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని, అలాగనే తెలుగు సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నటువంటి కాల సమయంలో కనుక అందరికీ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతాలు, ఐశ్వర్యాలు, అలా జీవితకాలంలో నిత్యము ఐశ్వర్య ఆనందంగా గడపాలని, సకల అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ నూతన అధ్యాయ జీవితంలో సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని కోరుకుంటూ, అందరికన్నా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. మనకు 1వ తారీఖు మార్చి నెల 2026 నుండి 15/3/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి, కుజ, బుధ, రాహు సంచార స్థితి, మీనరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారు గ్రహణకాల సమయంలో ఎలాంటి మంత్రాన్ని ఉచ్చరించడం వలన, సాధన చేయడం వలన జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలు తొలగించుకొని, ఏళ్ళనాటి శని ఒకవైపు ప్రారబ్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజభగవానుడు. వీరికి రాశి నుండి తృతీయంలో గురు సంచార స్థితి, పంచమ స్థానంలో కేతు సంచార స్థితి, అంటే సింహరాశిలోనే పుబ్బా నక్షత్రంలో గ్రహణం జరుగుతుంది కనుక మేషరాశి వారికి పెద్దగా దోషము లేదు. మధ్యమ సంచార స్థితిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు ఆ గ్రహణకాల సమయంలో నవగ్రహ మంత్రములను, చంద్రుడి యొక్క మంత్రములను ఉచ్చరింప చేయడం వలన అద్భుతమైన ఐశ్వర్య యోగం కలుగుతుంది. అది ఏ మంత్రాన్ని ఉచ్చరించగలగాలన్నట్లయితే, ఓం గం గణపతయే నమః, ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశలభ్యచ్చ రాహవే కేతవే నమో నమః అనే మంత్రాన్ని 9 నవగ్రహములకు సంబంధించినటువంటి మూల మంత్రములను, కులదేవతలను, గ్రామదేవతలను ఉచ్చరించడం వలన గ్రహదోషము తొలగి, గ్రహ ఐశ్వర్యం పెరిగి, వచ్చేటువంటి మళ్ళీ గ్రహం వరకు వీరికి ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం పొందుతారు అని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత ఏకాదశి స్థానంలో కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, అంటే లాభస్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రత స్వరూపమైనటువంటి, శక్తి స్వరూపమైనటువంటి వాస్తు నరదృష్టి కారకుడైనటువంటి రాహుతో కలిసి కుంభరాశిలో ఏకాదశంలో 4 గ్రహాలు ఉంటున్నాయి కనుక మేషరాశి వారికి చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం
చిరునవ్వు, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. వ్యయంలో శని భగవానుడు అక్కడ శుక్రుడితో కలిపి సంచారం చేయడం వలన నూతన ఆభరణాలు, ఇంటి స్థలాలు, క్రయ విక్రయాలు స్వల్పంగా యోగించడం కలుగుతుంది. కనుక పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించగలగాలి. కనుక మేషరాశి జాతకులు ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితిలో ఉండగా ఏకాదశ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి, ఇందులో గ్రహణ కాల సమయంలో ఉండడం వలన గ్రహణ తదనంతరము యథాశక్తిగా బొబ్బర్లను, లేకపోతే పాలను, లేకపోతే బియ్యాన్ని, లేకపోతే స్వయం పాక దానాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చి రుద్రాభిషేకం చేసుకోవడం వలన సకల గ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మార్చి నెలలో ప్రథమార్థంలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 3వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరంలో మనకు చంద్రగ్రహణం జరుగుతుంది. కనుక చంద్రగ్రహణము మధ్యాహ్నము 3 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుంది. కనుక 3 గంటల ముందరలోనే భోజనం చేయాలి. కనుక 11 గంటల లోపనే అందరూ భోజనం చేయండి. గ్రహణ కాల సమయంలో వీలైనంత వరకు తినడం, వాదించడం, కోపతాపాలకు అవకాశం ఇవ్వకుండా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లయితే గ్రహణ దోషం తొలగి రాబోయే వచ్చేటువంటి గ్రహణం వరకు ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పి గమనించాలి. గ్రహణ కాల సమయంలో నిల్వ ఉండబడిన వస్తువులను ఆ రాత్రి కానీ మరుసటి రోజు కానీ దయచేసి భుజించవద్దు. నిల్వ ఉండబడినటువంటి పదార్థాలలో దర్భను వేసి ఉంచండి. సకలమైనటువంటి గ్రహణ కాల సమయంలో మంత్ర సాధన ఏదైతే చేస్తామో అద్భుతమైన ఫలితాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి. 11వ తారీఖున పాల్గొన మాస బహుళ అష్టమి, అంటే ఈ తెలుగు సంవత్సరాదిలో చివరి అష్టమి. కనుక ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్ట కష్టాలను తొలగించుకొని రాబోయేటువంటి శ్రీ పరాభవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న కాల సమయంలో ఇంటిలో శుద్ధి పెట్టుకొని నింబకుస్మ దీపాన్ని కానీ, నారికేల దీపాన్ని కానీ, అలా కుష్మాండ దీపాన్ని కానీ పెట్టి కాళ్ళ భైరవ స్వామి యొక్క స్మరణ, ధ్యానము చేయగలిగినట్లయితే సకల అష్ట కష్టాలు తొలగిపోయి ఈ సంవత్సరంలో మనపైన ప్రసరించినటువంటి నరదృష్టి, శత్రు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలా కుదరలేనటువంటి వారు ఈ కింది నంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో నిత్యము కాళ్ళభైరవ హోమ కార్యక్రమాలను ఆచరింపచేయడం జరుగుతుంది. కనుక అందరికీ వీడియో కాల్ ద్వారా చూపించి మీ గోత్రనామములతో కాళ్ళభైరవ పూజ, హోమ కార్యక్రమం చేయించి ప్రసాదంను మీకు పంపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సవివరంగా, సంపూర్ణంగా వ్రాసి మీకు వాట్సాప్ ద్వారా పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా, సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను వివరిస్తూ రమణ శాస్త్రం ద్వారా, అనగా గవళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత, సంపూర్ణమైనటువంటి విషయ పరిజ్ఞానం చేత మనము జీవితాన్ని తెలుసుకుందాం. జాతకంలో ఉండబడినటువంటి ఆటంకాలను తొలగించుకుందాం. జాతకంలో ఉండబడిన యోగాన్ని తెలుసుకుందాం. ఆనందకరమైన జీవితాన్ని పొందుదాం అనేటువంటిది చిన్న విన్నపం. కనుక ఈ కిందిని మనం సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని
ప్రసాదించాలని ఈ తెలుగు సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సర కాలం సమయంలో అందరికీ ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా మరొక్కసారి కాళభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.